హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు ఒక బుక్ రివ్యూ చేద్దాం. అదేంటంటే మన జీవితంలో మనం అనుకున్న విధంగా మన భవిష్యత్తులో నిజంగా జరుగుతుందా, ఏదైతే మన ఆలోచనలు ఉన్నాయో అవే ఆలోచనలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయా? ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి కదా. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఆ బుక్ చెప్తుంది. ఆ బుక్ పేరు ఏంటంటే ది సీక్రెట్, రహస్యం అనే ఒక బుక్. ఇది ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి చెందిన పుస్తకం. ఇది రాసింది రొండా బ్రైన్ గారు. ఈ బుక్ యొక్క సారాంశం మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. ఈ బుక్ ఏం చేస్తుందంటే ఒకే ఒక కాన్సెప్ట్, అదే లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ మీదనే ఈ బుక్ మొత్తం కూడా తిరుగుతుంది. ఈ బుక్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. అందులో మొదటగా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటనేది చూద్దాం. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏదైతే మనం ఆలోచిస్తామో, ఏదైతే మనం నిజంగా కోరుకుంటామో అదే మన దగ్గరికి వచ్చి చేరుతుంది, అదే మన జీవితంలో జరుగుతుంది అని దీని యొక్క అర్థం. ఏంటంటే మనము పాజిటివ్ మైండ్తో ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించినట్లయితే అవి మనకు అన్ని మంచి అంటే పాజిటివ్గా జరుగుతాయి. అదే నెగిటివ్గా ఆలోచించినట్లయితే అన్ని సమస్యలు ప్రాబ్లమ్స్ వచ్చే మన దగ్గర పడతాయి. అంటే ఎప్పుడు మన దగ్గర ఇది కాదు 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 అంటే అది కాకుండా పోతుంది. ఏదైతే మనం మంచిగా అవుతుంది, మంచి అయితే ఉంటుంది, మంచిగానే ఉంటుంది మన ఊరికే మైండ్కి చెప్పుకోవడం వలన, పాజిటివ్ థింక్ చేయడం వలన మనకు మంచి జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఆస్క్ అంటే అడగడం. మనకు సరిగ్గా అడగడమే రాదు ఫస్ట్. అంటే ఏదైతే ఈ యూనివర్స్ ఉందో, ఈ ప్రకృతి ఉందో, ఈ ప్రకృతిని మనం సిగ్నల్ పంపించాలి. అంటే ఏది కావాలో మనం ఈ ప్రకృతిని అడగాలి. అది ఎట్లా అడగాలి తెలుసా? నాకు జాబ్ కావాలి, నేను బిజినెస్ చేయాలి, ఇట్లా అడిగితే సరిపోదు. నాకు జాబ్ కావాలి, నెలకు 1,00,000 రూపాయలతో కలిగిన జాబ్, అది నా ప్రొఫెషన్కి, నేను చదువుకున్న దానికి రిలేటెడ్ అయి ఉండి నా ప్రొఫెషన్ సెట్ అయ్యేటట్టు నెలకు 1,00,000 రూపాయలతో కూడిన నాకు జాబ్ కావాలి. లేకపోతే నేను 6 నెలల్లో ఒక పర్టికులర్ బిజినెస్, ఆ బిజినెస్ పేరు నేను చెప్తలేను, ఆ బిజినెస్ చేయాలి అని అడగడం అనేది రావాలి. అంటే యూనివర్స్కి మనం సిగ్నల్స్ పంపిస్తే అవే మన దగ్గరికి వస్తాయి ఫస్ట్. థర్డ్ వన్ వచ్చేసి బిలీవ్. ఏదైతే మనం అడిగినామో, ఏదైతే ఆలోచన మనకు వచ్చిందో ఇక్కడ, అది మనకు ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మాలి. నమ్మకం లేకపోతే ఇక్కడ రిజల్ట్స్ మారిపోతాయి. మళ్ళీ ఖచ్చితంగా జరుగుతుంది అని మనం దృఢంగా, గట్టిగా, స్పష్టంగా దాన్ని నమ్మగలగాలి మనం. అప్పుడే అవి రిజల్ట్స్ మన దగ్గరికి రావడం, మన జీవితం ప్రభావితం చేస్తాయి. థర్డ్ వన్ వచ్చేసి రిసీవ్ అంటే ఏంటి? స్వీకరించడము. ఆల్రెడీ మనం అనుకున్న ఆలోచన, దాన్ని గట్టిగా బలంగా నమ్మినము, తర్వాతకి ఏమైంది, ఆ రిజల్ట్స్ వచ్చేసినాయి, ఆ ఫలాలు వచ్చేసినాయి అన్నట్టు మనం స్వీకరించినట్టు అది మనం ఊహించుకోవాలి. అక్కడ జరిగింది ఆ పని, నాకు జాబ్ వచ్చింది, నేను ఇక్కడ ఆఫీస్కి వెళ్తున్నా, నేను నా బాడీ లాంగ్వేజ్ కానీ నా ప్రతిదీ కూడా నేను ఊహించుకొని రిసీవ్ అయినట్టు మనం అనుకోవాలి. అప్పుడే అవి నిజంగా మన జీవితంలోకి వచ్చి జరుగుతాయి. అదేవిధంగా ఫిఫ్త్ వన్ వచ్చేసి హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. హెల్త్ అనేది ఎట్లా అంటే హెల్త్ లేకపోతే మనం ఏది కూడా చేయలేము, సాధించలేము. అదే నేను బాగా ఫిట్గా ఉన్నాను, నాకు హెల్త్ బాగుంది, నాకు మంచిగా ఉంది, సహకరిస్తుంది అని బీ పాజిటివ్, ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. లేదు నాకు జబ్బు వస్తుంది అంటే ఏం రాకున్నా కూడా జబ్బు వస్తుంది. కరోనా టైంలో చాలా మంది ఫేస్ చేసినవి. నాకు కరోనా రాదు, ఏం రాదు నాకు అని ధైర్యంగా ఉండి నాకు అట్టుకోదని చెప్పేసి ఎవరికి రాలేదు. అదే రాకపోయినప్పుడు కూడా వచ్చిందని చెప్తే ఆ భయానికి కూడా చాలా మంది ఇది అవ్వడం జరిగింది. అందుకనే ఏదైతే మనం ఆలోచిస్తామో అది మన బాడీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది, ప్రభావితం చూపిస్తుంది. తర్వాతకి రిలేషన్షిప్, సిక్స్త్ వన్ రిలేషన్షిప్ అనేది ఎవరు మన పక్క వాళ్ళతోని కానీ, మన బంధువులతో కానీ, మన లైఫ్ పార్ట్నర్తో కానీ, మన పిల్లలతో కానీ మనం ఏ విధంగానైతే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. అంటే మనం ప్రేమను పంచినట్లయితే అది ప్రేమ మనకు తిరిగి వస్తుంది. మనం ద్వేషించినట్లే అదే మనం ద్వేషించినట్టు మన లైఫ్తో, మన జీవితంలో ప్రభావితం చేస్తుంది. తర్వాతకి గ్రాటిట్యూడ్.
ఎయిత్ వన్ గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. ఎందుకంటే మనం ఉదయం లేచినప్పుడు ఏదైతే మనకు ఉందో, ఏదైతే మనం అచీవ్ అయినామో, చిన్న చిన్న వాటిని కూడా మనం అప్రిషియేట్ చేసుకోగలగాలి. ఓ మనకున్నది ఇది ఉంది, ఐ ఆమ్ అప్రిషియేటెడ్, నేను అప్రిషియేట్ చేసుకుంటున్నాను. మనకున్నదానికి కృతజ్ఞత చూపండి. కృతజ్ఞత చూపితే ఇంకా మరింత మనకు బలం చేకూర్చి మరింత రావడానికి మన దగ్గరికి వస్తుంది. తర్వాతకి మనీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ జీవితంలో. చాలామంది ఎట్లుంటారంటే నాకు మనీ లేదు అంటే అది లేకుండా పోతుంది. మనీ మన దగ్గర ఉన్నట్టుగా మనం ధనవంతులం అయినట్టు మన యాటిట్యూడ్ ఇవన్నీ కూడా మన ప్రవర్తన కూడా మార్చుకొని ఉంటే మనీ అనేది కూడా మన దగ్గరికి అట్రాక్ట్ చేయబడుతుంది, ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చేస్తుంది. తర్వాతకి విజువలైజేషన్. 9th వన్ ఈజ్ విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే ఏంటంటే అది చాలా చాలా ప్రభావితం చేస్తుంది. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ, మనం ఒక జాబ్ చేసేటప్పుడు, ఒక వ్యాపారం చేసేటప్పుడు ముందే మనం మైండ్లో ఊహించుకుంటాం, ఇమాజిన్ చేసుకుంటాం. ఎలా నేను ఈరోజు మార్నింగ్ లేవాలి, నా డ్యూటీకి వెళ్ళాలి, జాబ్కి వెళ్ళాలి, నా ఫిజికల్ ఎలా ఉన్నాను. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి, లేకపోతే నేను ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నాను అని ఊహించుకున్నాను అనుకోండి. నేను ఎలా ఊహించుకుంటే ఆ రోజు మార్నింగ్ లేచి నేను డ్రెస్ మంచి బాడీ లాంగ్వేజ్ దానికి ప్రిపేర్ చేసుకొని, డ్రెస్ కూడా నీట్గా వేసుకొని అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళినట్టు, స్టేజ్ మీదకి వెళ్ళినాక నేను ఈ సబ్జెక్ట్ మాట్లాడితే ప్రేక్షకులు మొత్తం చప్పట్లు కొడుతున్నట్టు, ప్రేక్షకులు ఇంటరాక్ట్ అవుతున్నట్టు, నాతో సెషన్ అయిపోయిన తర్వాత ప్రేక్షకులు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఆటోగ్రాఫ్ అడిగినట్టు, ఇలా ఇమాజిన్ చేసుకుంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. ఇమాజినేషన్కి అంత పవర్ ఉంది. విజువలైజేషన్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా మనం మైండ్లో విజువలైజేషన్ చేసుకుంటే ఖచ్చితంగా అదే మనం అట్రాక్ట్ చేయబడతాం. నెగిటివ్ ఎప్పుడు మైండ్ సెట్తోనే ఉండకూడదు, ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉండాలి. లాస్ట్ వన్ నెగిటివిటీ ఉంటే సక్సెస్ అనేది రాదు, దూరం అవుతుంది. ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి. నెగిటివ్ అంటే మనం భయపడడం, ఫియర్ ఉండడం, స్ట్రెస్ ఫీల్ అవ్వడం, ఇవన్నిటి ఏం చేస్తాయంటే మనం సక్సెస్కి దూరం చేస్తాయి. వీటన్నిటితో పాటు మన ఆలోచనలు అట్రాక్ట్ చేయబడి ఆలోచనలో ఉండి ప్లస్ హార్డ్ వర్క్ చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ఫుల్ పీపుల్ మీ లైఫ్లో మీరు సక్సెస్ సాధించిన వాళ్ళు అవుతారు. ఈ బుక్ యొక్క ఫైనల్ కంక్లూజన్ సారాంశం ఏంటంటే, మనకు ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే ఆలోచనలు ఉంటాయో అవే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అందుకే మంచి ఆలోచనలతో ఉన్న వాళ్ళకు మంచి జరుగుతుంది. నెగిటివ్ ఆలోచనలు ఉంటే అది నెగిటివ్ మన జీవితంలోకి వచ్చి పడతాయి. ఎలా ఉందాం ఫ్రెండ్స్? అందుకైనా మనం బీ పాజిటివ్గా ఉండి ప్రతిదీ కూడా పాజిటివ్ దృక్పథంతో చూస్తే అట్రాక్ట్ చేయబడతాము. యూనివర్స్ కూడా మనకు సిగ్నల్స్ పంపిస్తుంది. ఏదైతే మనం ఇది కావాలని సిగ్నల్ పంపించామో యూనివర్స్ కూడా అదే సిగ్నల్ మనకు పంపిస్తుంది. ఈ వీడియో కానీ ఈ రివ్యూ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలి మీకు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.